ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 9వ వచనం. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. వృద్ధాప్యమందు నన్ను విడవకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. నిజంగా కీర్తనాకారుడు ప్రభుని ఎంతగానో బతిమాలు కొంచున్నాడు. అయ్యా, నేను వృద్ధాప్యం వస్తుంది, నాకు బలం ఉండదు కదా, అప్పుడు నన్ను విడిచిపెట్టకయ్యా. నాకు బలం తగ్గినప్పుడు కూడా నాతోనే ఉండయ్యా. ఎంత చక్కటి విజ్ఞాపనం కదా ఇది. మరి వింటున్న సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీవు కూడా అలా అడిగే స్థితిలో ఉన్నావా? వృద్ధాప్యం అంటే చాలా సమస్యలతో కూడుకున్న విషయం కదా. జీవితం చాలా చాలా కష్టం అనిపిస్తుంది. ఆ సమయంలో ఏ పని సరిగ్గా చేసుకోలేని పరిస్థితి, ఒకరి మీద ఆధారపడవలసిన పరిస్థితి, బలమంతా క్షీణిపోయే పరిస్థితి, క్షీణించిపోయే పరిస్థితి. అది పిల్లల ఆదరణకు కూడా నోచుకోలేని ఒక్కోసారి అనుభవం ఉంటుంది. మరి ఎవరు పట్టించుకున్న ఆ పరిస్థితిలో ప్రభు అయితే పట్టించుకుంటాడు, ఆయనైతే విడిచిపెట్టడు. ఇప్పుడు యవన సమయంలో ఉండి చెంగున పరిగెత్తుకుంటూ మరి హుషారుగా నువ్వు ఉన్నావేమో. ఈ సమయంలో ప్రభు నీతో ఉన్నాడు. మళ్ళీ నీ వృద్ధాప్యం వచ్చినప్పుడు ఉండడు అనుకుంటున్నావేమో. అది ఎంత మాత్రమూ నిజము కాదు. ప్రభు ఎప్పుడు నీతో ఉంటాడు. నీ వృద్ధాప్యం వచ్చిందని నువ్వు ఏ పని చేసుకోలేవని నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ స్నేహితులు విడిచిపెట్టి ఉండొచ్చు నిన్ను. కానీ ప్రభు అయితే విడిచిపెట్టడు. నీ వృద్ధాప్యం వచ్చినా నీతో ఉంటాడు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. తల వెంట్రుకలు నెరిసినా సరే నీతోనే ఉంటాడు ఆయన. ఈ మాటలు బట్టి నిజంగా నువ్వు ఎంతగానో ధైర్యం తెచ్చుకో. వింటున్న నీవు ఒకవేళ వృద్ధాప్యంలో ప్రవేశించి ఉన్నావేమో, నీ పని నువ్వు చేసుకోలేని స్థితిలో ఉన్నావేమో, నిలబడలేని స్థితిలో, బలం లేని స్థితిలో ఉన్నావేమో, అందరూ నేను నిర్లక్ష్యం చేస్తున్నారని బాధపడుతున్నావేమో. ప్రభు నీతో మాట్లాడితే ఈరోజు నేను ధైర్యపరుస్తున్నారు. నీ వృద్ధాప్యంలో సైతం నీతో ఉండే దేవుడే ఆయన. నీ బలం క్షీణించిపోయినా, నువ్వు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నా, వయసు పైబడి నీ పని నీవు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నా, అందరూ అనగా నీకు సొంత కుటుంబ సభ్యులు సైతం నేను విడిచిపెట్టేసిన ప్రభు మాత్రం ఎన్నడూ నేను విడిచిపెట్టాడు సుమా. ఎల్లవేళలా నీవు ఆయన మీద ఆధారపడు. ఆయన నీ కనుదృష్టి నీ మీద ఉంచుతారు. నీ సహాయం చేస్తాడు ఆయన. నీకు ఆయన హస్తం తోడుగా ఉంచి నడిపిస్తాడు. నీ బలహీనతలో నీ బలం యేసే. నీ ఏదైనా అవమానం జరుగుతుంది, నీకు వృద్ధాప్యలు ఉన్నామని అవమానిస్తున్నారేమో, ప్రతి అవమానంలో కూడా నీకు ఘనత యేసే. నీ కృంగిని వేళలో నీకు ఓదార్పిచ్చేవాడు యేసే. నీ దుఃఖంలో నీకు ఆదరణ ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి నువ్వు ఇంకే విషయంలోనే బాధపడకు. అయ్యో, నాకు వయసు పైబడుతుంది, ఏమి చేయలేనని నువ్వు ఎంత మాత్రం బాధపడాల్సిన లేదు. అయ్యో, నా పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదని నువ్వు ఎంత మాత్రం దిగుడు పడాల్సిన అవసరం లేదు. నిన్ను అన్నిత్యం వెంబడించే నీ కాపరి ప్రభు ఉన్నాడు. కాబట్టి నిన్ను విడిచిపెట్టని కాపరి, నిన్ను అనుసరించేది ఎప్పుడూ మానలేదు ఆయన. నీ వృద్ధాప్యాన్ని బట్టి నిన్ను విడిచిపెట్టడు. కాబట్టి నీ ప్రభుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో, ముందుకు సాగు. ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. కీర్తనాకారులాగా నీవు కూడా, అయ్యా వృద్ధాప్యం మందు నన్ను విడనాడుకు, నా బలం క్షీణించినప్పుడు నన్ను విడనాడుకు ప్రభు అని మొరపెట్టు. ఖచ్చితంగా కీర్తనాకారుడికి సహాయం చేసిన దేవుడు నీకు కూడా సహాయం చేయగల సమర్థుడు. ఆమేన్.